ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, బలము కొరకు, శక్తి కొరకు మీకు స్తోత్రాలు. మీ కాపుదల భద్రత క్షేమం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి అప్రభా 7వ మాసములో ఈ విధంగా మీ పాదాల చెంతకు వచ్చి అప్రభా మీతో సహవాసం చేయడానికి, మీతో సహవాసం చేస్తూ మీరిచ్చే బలమును, మీరిచ్చే శక్తిని, మీరిచ్చే జ్ఞానమును, మీరిచ్చే కృపను పొందుకునే అవకాశాన్ని మాకు మీ ఆత్మ ద్వారా దయచేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మొదటి రోజున మీరు మీకు మహిమకరంగా జరిగించి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2వ రోజు రాత్రి కూడికలోకి నడిపించిన దేవా, మీ సన్నిధానానికి వచ్చిన మా అందరి కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభువా, మేము చేసిన ప్రార్థనలన్నీ ఆలకించినందుకు స్తోత్రాలు. మా స్తుతుల పైన ఆశీనులైనందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. చేరి కూడి వచ్చిన మేమందరం దూరం నుంచి దగ్గర నుంచి వింటున్న వారందరూ మీ స్వాధీనం. ప్రభువా, మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ శక్తిని మాకు దయచేయండి. మీ మహామహిమను మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి మాతో మీరే మాట్లాడండి స్వామి. దేవా, మీరే మాతో మాట్లాడి మీ నామానికి మీరే బహుబలంగా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మెండుగా ఆరోపించుకున్నామని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కొద్దిసేపు కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుని వాక్యంలో మనం నేర్చుకొని దేవుని వాక్యం ద్వారా వచ్చే బలాన్ని, దేవుని వాక్యం ద్వారా వచ్చే శక్తిని, దేవుని వాక్యం ద్వారా వచ్చే దేవుని మహాకృపను మనం అనుభవించడానికి ఆసక్తి చూపిద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అందరు నాతో చెప్పండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. రైట్. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలు ఎవరో ఒకరి చేత దేవుడే వ్రాయించాడు. దేవుడు వారిని ప్రేరేపించగా, దేవుడు వారితో మాట్లాడగా, దేవుని మాటల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా, దేవుడు ఆత్మ వారికి ప్రేరేపణ కలిగిస్తూ ఉండగా ఈ వాక్య గ్రంథాలను రాస్తూ వచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక అని బైబిల్ గ్రంథంలో 2 పత్రికలు ఉన్నాయి. ఈ పేతురు ఎవరు అంటే యేసయ్య శిష్యుల్లో ఒక శిష్యుడు. ఈ పేతురు ఎవరు అంటే యేసయ్య ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను చూచి యేసయ్యను పరిశీలన చేసి ఏనే మెస్సయ్య అని చెప్పని తెలుసుకున్న తరువాత
యేసయ్య శిష్యుల్లో ఒక శిష్యుడిగా మారాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివితే పేతురు అనే వ్యక్తి తన సహోదరుడు చెప్పగా మేము మెస్సయాను కనుగొన్నామని ఈ పేతురు అనే వ్యక్తి మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహానుకి శిష్యుడు. ఎవరికి? బాప్తిస్మం ఇచ్చే యోహానుకి శిష్యుడు. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానుకి శిష్యుడైతే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఓ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. ఏమని? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు ఆ మాటలను విశ్వసించి యేసయ్యే మెస్సయ్య అని, నిజమైన దేవుడు అని గుర్తెరిగి యేసయ్యను వెంబడించిన శిష్యుడు పేతురు. అలాగే యేసయ్య శిష్యుల జీవితాల్లో అద్భుతం చేశాడు. అంటే యేసయ్య దాదాపుగా ఒక 2 శిష్యుల జీవితాల్లో అద్భుతం చేశారు. ఎంతమంది జీవితాల్లో? వాళ్ళలో ప్రథముడు ఎవరండి అంటే 2-3 శిష్యుల జీవితాల్లో అద్భుతం చేశాడు. వాళ్ళలో ప్రథముడు ఎవరండి అంటే పేతురు. పేతురు జీవితంలో పేతురు యేసయ్య శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడిన తర్వాత పేతురును తీసుకొని యేసయ్య కానా అనే ఊరిలో పెళ్లికి వెళ్ళారు. పేతురు అంటే రాయి అని అర్థం. పేతురు అంటే అర్థం ఏంటండి? రాయి అని అర్థం. ఇప్పుడు ఈ పేతురును తీసుకొని యేసయ్య కానా అనే ఊరిలో వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసయ్య నీటిని ద్రాక్షారసంగా చేశాడు. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూశాడు పేతురు. ఆ తర్వాత పేతురు తన ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు కోసం యేసయ్య వెళితే పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు, లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసయ్య పేతురు అత్తను స్వస్థపరిచాడు. ఎవరిని అంటే పేతురు ఎవరో జీవితంలో ఎవరో ఇంట్లో అద్భుతం చేస్తే యేసయ్య అద్భుతం చేస్తే పేతురు చూశాడు. అలాగే పేతురు ఇంటిలో కూడా యేసయ్య అద్భుతం చేశాడు. స్తోత్రం చెప్తారా? ఎవరింట్లో? పేతురు ఇంట్లో కూడా యేసయ్య అద్భుతం చేశాడు. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, అదే పేతురు చేపలు పట్టడానికి వెళితే, ఎక్కడికి వెళితే రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప కూడా దొరకల. అలా ఒక చేప కూడా దొరకనప్పుడు అలాంటి ఒక్క చేప కూడా దొరకని పేతురు దగ్గరికి పేతురును వెతుక్కుంటూ వెళ్ళాడు యేసయ్య. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరు వెతుక్కుంటూ? పేతురును వెతుక్కుంటూ వచ్చాడు యేసయ్య. పేతురు ఇబ్బందులో ఉన్నాడని, పేతురు నష్టంలో ఉన్నాడని, పేతురు ప్రయాసకు తగిన ప్రతిఫలం పేతురికి దొరకలేదని, అతడు నిరుత్సాహంలో నిరాశలో ఉండటం ఇష్టం లేని దేవుడు అతని జీవితంలో అద్భుతం చేసి అతని విశ్వాసాన్ని బలపరచడానికి యేసయ్య వచ్చాడు. ఈ వాక్యం వింటున్న క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా విసిగి వేసాడుతున్నామేమో, మన ప్రయత్నాలు ఫలించక చాలా ఇబ్బందులు పడుతున్నామేమో. మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య గొప్పవాడు. మన దగ్గర కూడా వస్తాడు ఆయన, మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఎంత అద్భుతం చేశాడు తెలుసా? ఒక్క చేప కూడా దొరకలేదు. అయ్యా, ఒక్క చేప కూడా దొరికే అవకాశం లేదు అని యేసయ్యతో చెప్పిన యేసయ్య తన మాట చొప్పున వలవేయమనగానే పేతురు వలవేశాడు. అతడు 2 దోణులు, ఒక దోణి కాదు 2 దోణులు నిండినట్లుగా చేపలు పడటానికి దేవుడు కృప చూపించాడు. ఎంత అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభు పేతురు జీవితంలో చేశారు. ఆ తర్వాత పేతురు చూస్తూ ఉండగా ఎన్నో అద్భుతాలు. అలాగే యేసయ్యకి ఇష్టమైన శిష్యుల్లో పేతురు ఒకడు. మొట్టమొదటి పేతురు, యోహాను, యాకోబు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఏకాంతంగా ప్రార్థనకు వెళ్తూ ఈ ముగ్గురునే తీసుకుని వెళ్ళేవాడు. ఇలాంటి పేతురు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ఈ పేతురు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు, అయ్యా, ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నాడు. యేసయ్యను బంధించడం ఏమిటో గమనించండి. యేసయ్య కోసం యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం? అయితే అతనికి తెలియదు యేసయ్య కోసం చేసే యుద్ధం కత్తితో చేసేది కాదు, ప్రేమతో చేసేదని. యేసయ్య కోసం చేయాల్సిన యుద్ధం కత్తితో చేయాల్సింది కాదు, ఆత్మపూర్వకంగా చేయాల్సింది అని. యేసయ్య కోసం చేసే యుద్ధం ఒక మనిషిని శారీరకంగా చంపటం కాదు,
యేసయ్య కోసం చేసే యుద్ధం ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని తన వాక్యం ద్వారా చంపటమేనని. అతడు ఆ యుద్ధం చేయడం కోసం యేసయ్య పేతురుని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఏ యుద్ధం చేయడానికి? ప్రతి ఒక్కరిలో ఉన్న పాపాన్ని చంపేవారిగా తన వాక్యం అనే ఖడ్గాన్ని మోసుకొని వెళ్లే వ్యక్తినిగా పేతురును చేయాలనుకున్నాడు దేవుడు. అయితే పేతురు యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. బలహీనమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో భయంతో దేవునికి దూరం అవటం దేవునికి ఇష్టం లేదు. భయంతో దేవునికి దూరమైన వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి అతని భయానికి కారణమైన దాన్ని బంధించి భయానికి భయం పుట్టించే వ్యక్తులుగా మార్చగలిగిన వాడు యేసయ్యా. దేనికి? ఏ పరిస్థితులైతే మనల్ని భయపెడుతున్నాయో, ఏ పరిస్థితులైతే మనల్ని కృంగదీస్తున్నాయో, ఏ పరిస్థితులైతే మనల్ని బలహీనపరుస్తున్నాయో అలాంటి పరిస్థితులను మన జీవితంలో జోక్యం చేసుకొని వాటిని బంధించి మన జీవితంలో అద్భుతం చేయడానికి ముందుకు వచ్చేవాడు యేసయ్య. అందుకని యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత పేతురు కనిపించాడు. అలాంటి యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించి మగ్దలేని మరియతో చెప్పాడు, సీమోను పేతురుని గలిలయకు రమ్మను. స్తోత్రం చెప్తారా? ఎక్కడికి? సీమోను పేతురుని గలిలయకు రమ్మను, అక్కడ నన్ను కలుసుకుంటాడని చెప్పు అన్నాడు. అంటే పేతురుని బలపరచడం దేవునికి ఎంత ఇష్టమైందో. కాబట్టి పేతురుని బలపరిచాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. మరలా దేవుని సేవకు దూరం అయిపోయి తన వృత్తిలో సాగాలనుకుని మరలా చేపలు పడటానికి ఇబ్బంది పడినప్పుడు, ఏ ఒక్క చేప దొరికినప్పుడు మరలా పేతురు దగ్గరికి వెళ్ళి యేసయ్య పేతురుని బలపరిచినట్లుగా ఇదిగో వలవేయండి అనగానే వలవేయగానే 153 గొప్ప చేపలు పడ్డాయి అంటండి. అంటే మరలా పేతురును దేవుడు ఎలా బలపరిచాడండి? ఎలా బలపరిచాడు? అద్భుతం చేసి బలపరిచాడు. స్తోత్రం చెప్తామా? ఆయన ఒక దెబ్బ కొట్టి బలపరచలే. ఏంటమ్మా? ఒక దెబ్బ కొట్టి బలపరచలే. చాలా మంది పిచ్చి ప్రార్థన చేస్తారు. పిచ్చి ప్రార్థనలు అంటే ఏం తెలుసు? అయ్యా నా భర్తను ఒక దెబ్బ కొట్టయ్యా. ఏమో దేవుడు కొట్టే దెబ్బకు తట్టుకోవద్దాడు. అవునా కదండి? అమ్మ చెప్పండి. దేవుడు కొట్టే దెబ్బకి వాళ్ళు తట్టుకోవద్దు. అయ్యా ఏదో నువ్వు ముళ్ళు పెట్టయ్యా. ఆయన పెట్టే ముళ్ళుకు తట్టుకునే శక్తి నీ భర్తకుందా? ఆయన పెట్టే ముళ్ళుకు తట్టుకునే శక్తి నీ పిల్లలకుందా? గమనించండి. దేవుడు దెబ్బ కొట్టి లేకపోతే ముళ్ళు పెట్టి అద్భుతం చేయటం, ముళ్ళు పెట్టి ఆయన మార్చుకోవటం కంటే ఆఖరి నిమిషం వరకు అద్భుతం చేసి మార్చుకోవటానికి చూస్తాడు ఆయన. చెప్పడు కొట్టి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన ఒక వ్యక్తిని ఒక దెబ్బ కొట్టి మార్చడం కంటే, ముళ్ళు పెట్టి మార్చడం కంటే మాటిగా అతని జీవితంలో కృప వెంబడి కృప, కార్యం వెంబడి కార్యం అన్నట్లుగా కార్యం చేసి మార్చడానికి ఇష్టపడే దేవుడు ఆయన. కాబట్టి ఆ విధంగా కార్యం చేసి మార్చాడు. మారిన తర్వాత ఆ పేతురుకు దేవుడు చెప్పాడు, అబ్బాయి పరుగులు తీస్తే ఏదీ కాదు, మోకరించి ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే అని. ఏం చేయమన్నాడు? అందరు చెప్పాలా? అటు ఇటు పరిగెత్తే ప్రయోజనం లేదు. ఎలా బ్రతకాలని ఆలోచన చేస్తే ప్రయోజనం లేదు. మా జీవితం ఏంటి అని చెప్పని ఆలోచన చేస్తే ప్రయోజనం లేదు. అయ్యా మా జీవితంలో మీ చిత్తం ఏమిటి అని గుర్తెరిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టడం ద్వారానే అద్భుతం జరుగుద్ది. అటు ఇటు పరుగులెత్తినంత మాత్రం అద్భుతాలు జరగవు. మనం కూర్చొని కుదురుగా మోకరించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? సాధ్యమేనా? యేసయ్య చెప్పాడు, ఇదిగో మీరు ఈ లోకంలో బ్రతకాలంటే, నా సేవ చేయాలంటే, నా కొరకు బ్రతకాలంటే, సమస్తం పైన జయాన్ని కలిగించాలంటే, భయానికే భయం కలిగించే భయంకరుడుగా లోకానికి, పాపానికి, శాపానికి, శత్రువుకి, సైతానికి, చీకటికి భయంకరమైన వారుగా మీరు కనబడాలంటే మీ శక్తి చాలదు. పైనుండి మా శక్తికి మీకు కావాలి. ఏం కావాలి? పైనుండి ఆ శక్తి వచ్చే వరకు. ఎప్పటి వరకు? పైనుండి ఆ శక్తి వచ్చే వరకు మీరు ప్రార్థన చేయండి. మనం ప్రార్థనలో ఎంతసేపు ఉండాలో తెలుసా అండి? దేవుడి నుంచి ఒక వాగ్దానం వచ్చే వరకు ఉండాలా? ఎప్పటి వరకు? దేవుడి నుంచి ఒక వాగ్దానం వచ్చే వరకు ఉండాలా. ప్రార్థనలో లేవకూడదు. అందుకని యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయమని తెలుసా? విసుగక ప్రార్థన చేయండి. ఎలా చేయాలా? విసుకోబాకండి.
ప్రార్థన చేస్తూనే ఉండండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎలీషా ఒక రోజున వర్షం కురవకూడదు అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలా. మరలా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళాడు, శిష్యుని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. గమనించండి, ఒకసారి ప్రార్థన చేశాడు. శిష్యుని అడిగాడు, ఒరే బాబు ఏమైనా సూచన కనపడుతుందా అన్నాడు. అయ్యా ఏ సూచన నాకు కనబడతలేదయ్యా. రెండోసారి మరలా వెళ్ళి ప్రార్థన చేశాడు. అడిగాడు, ఏమైనా సూచన కనబడుతుందా? అయ్యా ఏ సూచన కనబడతలేదయ్యా. మరలా ప్రార్థనలో ఉన్నాడు. మూడోసారి అడిగారు, ఏమైనా సూచన కనబడుతుందా? కనబడతలేదు కానీ ప్రార్థన ఆపలేదండి. మాటి మాటికి అందరూ చెప్పండి, మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత 4వసారి వెళ్ళినప్పుడు ఏమైనా సూచన కనబడుతుందంటే అప్పుడు చెప్పాడు, అయ్యా సముద్రంలో నుంచి ఒక చెయ్యి లాంటిది లేవటం నేను చూస్తున్నానయ్యా. అరే దేవుడు వర్షం ఇస్తున్నాడు, త్వరగా రథం సిద్ధం చేయి, వెళ్ళిపోదామన్నాడు. ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు? కార్యం జరిగే వరకు ప్రార్థన చేశాడు. ఆలస్యమైందా త్వరగా జరిగిందా? వినపడతలా? ఆలస్యమైన దేవుడు అద్భుతం చేసే వరకు ఆయన పాదాలు వదిలిపెట్టాడా? అందరూ చెప్పండి. మరి మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఆయన పాదాలు అంత గట్టిగా పట్టుకున్నామా? ఆయన కృప మీద మనం అంత బలంగా ఆనుకుంటున్నామా? యాకోబు వారు, అయ్యా నువ్వు నన్ను దీవించేదాకా నేను నిన్ను వదలను అనే విశ్వాసం మనలో ఉంటుందా? ఒక వ్యక్తిని దేవుడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తిని దేవుడు బలపరచాలంటే ఆ వ్యక్తి దేవుడు బలపరిచే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలా? దేవుడు దీవించే వరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలా? గమనించండి, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం అనేది రెడీమేడ్ కాదండి. స్తోత్రం చెప్దామా? ఏంటి రెడీమేడ్ కాదండి. అసలు రెడీమేడ్ ఎందుకు కాదో ముందు మనం చెప్పుకుందాం. ఈ విధంగా పేతురు కొంతకాలం కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మనిస్తే ఏ వ్యక్తులు చంపుతారని, యేసయ్యే దేవుడు, నేను యేసయ్య శిష్యుని అని చెబితే ఏ వ్యక్తులైతే చంపుతారని భయపడ్డారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పేతురు ఏమంటాడు తెలుసా? ఇది గమనించండి, మీరు సిలువ వేసి చంపిన యేసే దేవుడు. ఏమంటాడు? మీరు సిలువ వేసి చంపిన యేసే దేవుడు అని చెప్పని సువార్త చెప్పాడండి. ఆయన ధైర్యంతో చెప్పిన ఆ సువార్తను బట్టి 3,000 మంది రక్షించబడ్డారు. మరలా సువార్త చేస్తే 5,000 మంది రక్షించబడ్డారు. ఈ విధంగా సంఘానికి మూలరాయిగా దేవుడు పేతురుని నియమించాడు. ఎప్పుడు నియమించాడు అంటే దేవుని శక్తి ఆయన మీదకు వచ్చే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు. ఎంతవరకు ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధిలో దేవుని శక్తి ఆయన మీదకు వచ్చి ఆయన బలపరిచే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆయన తాకే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన ఆపలేదు, ప్రభువు సన్నిధిని విడిచిపెట్టలేదు. ఈ విధంగా బలమైన వ్యక్తిగా మారిన ఆయన గొప్ప పరిచర్య చేశాడు. పరిచర్య చేసి బైబిల్ గ్రంథంలో ఆయన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి సంఘానికి 2 పత్రికలు రాశారు. ఎన్ని చెప్పాలా? ఆ 2 పత్రికలే, ఒకటి పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవది పేతురు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ మొదటి పత్రికలో చాలా విషయాలు రాస్తూ వచ్చాడు. చాలా విషయాలు రాస్తూ వస్తూ ఈ రోజు మనం చదువుకున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఏం చేయాలా? దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. కనిపెట్టండి, ప్రార్థన చేయండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగితే చెప్పండి. ఒక అమ్మ గర్భం రావడం ఏంటి? బెడ్ వచ్చేస్తా? అందరూ చెప్పాలా? ఒక అమ్మకి గర్భం రావడం ఏంటి? బెడ్ వచ్చేస్తా? బెడ్ రావడానికి 9 నెలల్లో లేకపోతే 10 నెలల్లో కనిపెట్టాలో వద్దా? నారు పోయటం ఏంటో పైరు వచ్చేస్తుందా? చెప్పండి. నారు పైరు అవడానికి ఎంతకాలం పట్టుద్ది? అందరు చెప్పండి. తెలీదా? ఎంత సమయం పట్టుద్ది?
కొంత సమయం 3 నెలలు పడుతుంది. దాళం అయితే 3 నెలలు పట్టుద్ది, సారవ అయితే 5 నెలలు పట్టుద్ది. ఎన్ని నెలలు? 5 లేదా 6 నెలలు పడుతుంది. ఈ విధంగా కొంత సమయం ఉంటుందండి. గమనించిన మనం నాలుగు బయట ఇప్పుడు గమనించండి, పొయ్యి మీద అన్నం పెట్టమేంటో బియ్యం అన్నం అవుతా చెప్పండి. అన్నం అవటానికి కొంత సమయం పట్టుద్ది. అయ్యో ఏంటి మరి బియ్యం పెట్టాను, ఇంకా అన్నం అవ్వలేదు, ఇంకా అన్నం అవ్వలేదు, ఇంకా అన్నం తయారవ్వలేదు అని చెప్పి బాధపడతా కూర్చుంటే ఏం చెప్పండి? బాధపడతా కూర్చుంటే, భయపడతా కూర్చుంటే, ఇంకెప్పుడు మా జీవితంలో మార్పు అని చెప్పని అనుకుంటా ఉంటే గమనించండి, అయ్యో స్టవ్ వెలిగించాం ఇంకా అన్నం ఉడకలేదు అని చెప్పి అనుకున్న స్టవ్ కట్టేస్తే, హలో ఏం చేస్తే ఎప్పటి వరకు ఎదురు చూడాలా? ఎప్పటి వరకు ఎదురు చూడాలా? మా ఆహారం ఉడికే వరకు మనం ఎదురు చూడాలా, ఉడికే వరకు కనిపెట్టాలా. అంతేగాని అయ్యో ఇంకా ఉడకట్లేదు ఇంకా ఉడకట్లేదు అని కట్టేస్తే చెప్పండి అమ్మా. ఒక పిల్లోడు రోజు ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నాడట. నీళ్లు పోస్తూ ఉంటే రోజు నీళ్లు పోతున్నాడు కానీ తొందరగా ఎదగట్లేదని ఆడు ఏం చేశాడంటే ఆ మొక్కని పీకి ఏం చేసి అది ఎదిగే వరకు కనిపెట్టలేక ఆ మొక్కని పీకి ఒక పుల్లను గుచ్చి ఆ మొక్కకి ఆ పుల్లకేసి కట్టేశాడు. పీకి పైకి వేరులతో సహా పీకి అబ్బా శానిత్ అయింది అనుకున్నాడట. అంటే అది ఎదిగేదాకా తట్టుకోలేకపోయాడు. మొత్తం మీద చెట్టు ఏమైపోయింది? ఈరోజు నీళ్లు పోస్తానే ఉన్నాడు. ఎన్ని పోతున్నాడు? నీళ్లు పోసిన ఏమైంది? చచ్చిపోయింది. అంటే అది ఎదగవలసిన రీతిలో అది ఎదిగే వరకు అదేం చేయాలా చెప్పండి? కనిపెట్టాలా. అదే ఇంకా అది ఎదగట్లేదు, ఎప్పుడు పోత పూసింది, ఎప్పుడు కాయలు కాసింది అని చెప్పని అనుకుంటే ఎలాగా? చాలా మంది భక్తి పరులు అలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే పేతురు ద్వారా దేవుడు ఈ రోజున ఈ మాటలను పలికిస్తున్నాడు. ఏమని? దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు. స్తోత్రం చెప్దామా? మన జీవితంలో మనల్ని హెచ్చించడానికి, మన జీవితంలో మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఒక సమయం ఉంది. ఏముంది? మొదటి కీర్తన ఒకసారి చదవండి. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఎప్పుడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అమ్మా ఎప్పుడు తన కాలంలో అంటే మనకంటూ ఒక టైం ఉందండి. మనం ఆశీర్వదించబడడానికి ఒక టైం ఉందండి. మన ప్రార్థనకు సమాధానం రావడానికి ఒక టైం ఉందండి. ఆ టైం వరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాల్సిందే. ఆ టైం వరకు మనం ఎక్కడ ఉండాలా? ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలా. ఎక్కడ ఉండాలా? ఆ టైం వరకు ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలా. మనకు బాగా అనిపించినప్పుడు ఆయన చేతి కిందకు వచ్చేసి కొంచెం ప్రార్థన చేసేసి మళ్ళీ ఆయన చేతి కింద నుంచి వెళ్ళిపోకూడదు. కొంచెం మోకరించి ప్రార్థన చేసేసి ప్రార్థన అయిపోయిందని చెప్పని గమనించండి, ప్రార్థన ముగించుకుని ఆత్మీయని చెప్పని వెళ్ళిపోకూడదు. అది మనకు మంచిది కాదు. అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా కానానే ఊరిలో జరుగుతున్న వివాహానికి యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే యేసయ్య తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అంటే యేసయ్య ఒక మాట చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఏం రాలేదు? కార్యం చేయడానికి నాకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను చేస్తా, అప్పటి వరకు వెయిట్ చేయి. ఇప్పుడు ఆమె వెయిట్ చేసిందా? కంగారు పడిందా? వెయిట్ చేసిందా? కంగారు పడిందా? అయ్యా నేను ఆయనకి చెప్పాను, ఆయన ఏదో ఒకటి చేస్తాడయ్యా, మీరు ఆయన చెప్పింది చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పని ఇంకా ఆయన కార్యం కొరకు కనిపెడుతూనే ఉంది. కానీ కంగారు పడిందా? ఏంటి ఆయన ఇలా అన్నా అని చెప్పని ఇబ్బంది పడిందా? ఇబ్బంది పడలా. ఇంకా ఆమె దీన మనసుతోనే ఉంది. స్తోత్రం చెప్తారా? ఎలా ఉంది? మనం కూడా మన జీవితంలో కంగారు పడితే కార్యాలు జరగవండి. ఏం పడితే? కంగారు పడితే మన జీవితంలో కార్యాలు జరగవండి. కార్యాలు జరగాలంటే కంగారు పడకుండా ఉండాలి, కనిపెట్టాలా, ఎదురు చూడాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మీకు ఒక సంగతి చెప్పనా? మోషేను గురించి ఒకసారి ఆలోచన చేస్తే
మోషే అన్నయ్య అయిన మిరియాము ఎప్పుడో పుట్టాడు. మోషే అన్నయ్య అయిన అహరోను ఎప్పుడో పుట్టాడు. మోషే అన్నయ్య అయిన మిరియాము ఎప్పుడో పుట్టింది. అంటే మోషే కంటే వీళ్ళిద్దరూ, అందరూ చెప్పండి, పెద్దోడి. దేవుడు మోషేని అప్పుడే ఎందుకు పుట్టించలేదో తెలుసా? అప్పుడు పుట్టిస్తే మోషే కూడా బానిస అయ్యేవాడు. అహరోనుతో పాటు మిరియాముతో పాటు మోషేను కనుక దేవుడు పుట్టిస్తే, ఏమయ్యా, అహరోనుతో పాటు మిరియాముతో పాటు దేవుడు కనుక మోషేను పుట్టిస్తే మోషే కూడా ఫరో కింద బానిసగా బ్రతికేవాడు. ఎలా బ్రతికేవాడు అమ్మా? బానిసగా బ్రతికేవాడు. అంటే మోషేని దేవుడు ఒక కారణంతో పుట్టించాలనుకున్నాడు. ఏ సమయంలో పుట్టించాలో ఆ సమయంలో పుట్టించాడు. ఏ సమయంలో పుట్టించాడు తెలుసండి? మగ పిల్లలందరినీ చంపేసే టైంలో దేవుడు ఈ లోకంలోకి మోషేని పంపించాడు. అంటే ఆ టైంలో దేవుడు మోషేని పంపించింది ఎందుకో తెలుసండి? చచ్చేవాడిగా ఉండటం కోసం కాదు, బానిసగా ఉండటం కోసం కాదు, రాజుగారింట్లో రాజు బిడ్డగా బ్రతకడం కోసం. అదే ముందే పుట్టుంటే ఏమయ్యేవాడు? బానిస అయ్యేవాడు. దేవుడు అనుకున్న టైంలో పుట్టాడు కాబట్టి బానిస బ్రతుకుల నుంచి విడిపించేవాడయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దావీదు జీవితాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? దేవుడు దావీదును రాజుగా ఎన్నుకొని దావీదు మీద తన సేవకుడు పంపించి తైలపు కొమ్ముతో ఆ నూనెతో అభిషేకం చేయించాడు. కానీ వెంటనే రాజవల. ఏమవలా? ఆయన వెంటనే రాజవల. రాజు అయ్యే వరకు గొర్రెలు కాస్తూనే ఉన్నాడు. రాజు అయ్యే వరకు ఇంటి పని చెప్పండి. అయ్యో నేను రాజులో చెప్పని వేగల దేవుడు హెచ్చించే వరకు, దేవుడు రాజ్యాన్ని అప్పచెప్పే వరకు, దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టే వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు దీన మనసుతో. ఎలా ఎదురు చూస్తున్నాడు? అందరూ చెప్పాలా? ఆయన దీన మనసుతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ కంగారు పడ్డాడమ్మా? ఇంకా ఆయన ఎవరో వచ్చి నన్ను రాజు అవుతానన్నాడు, ఆయన ఎవరో వచ్చి నన్ను రాజు అవుతానన్నాడు. ఈ లోపు రాజుగారి ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఎందుకని? రాజుగారికి దెయ్యం పడుతుంది. ఆ దెయ్యాన్ని వదిలిచ్చి వస్తున్నాడు. స్తోత్రం చేద్దామా? ఆ తర్వాత రాజుగారి ఇంట్లో పనిచేస్తాను అన్నలకి టీలు టిఫిన్లు మాస్తానే ఉన్నాడు. అయ్యో నేను రాజుని అన్న ఇది ఉందా? గమనించండి, దేవుడు అభిషేకించాడు, వాగ్దానం చేశాడు, ఒక రోజు నన్ను హెచ్చిస్తాడు. హెచ్చించే వరకు కనిపెట్టాడు. ఆయన హెచ్చించే వరకు కనిపెట్టాడా? కంగారు పడ్డాడా? ఏమా? హెచ్చించే వరకు కంగారు పడ్డాడా? కనిపెట్టాడా? మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు హెచ్చించే వరకు కనిపెడుతూనే ఉన్నాడు. దేవుడు హెచ్చించే వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. గమనించండి, ఆయన ఒక పనివాడిగా చూస్తున్నా గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు కూడా గమనించండి, దేవుడిచ్చిన అభిషేకంతోనే యుద్ధం చేశాడు. ఆ తర్వాత నిదానంగా రాజు కల్లుడయ్యాడు. ఆ తర్వాత రాజు కుమారుడికి స్నేహితుడయ్యాడు. ఆ తర్వాత రాజ్యానికి రాజు అయ్యాడు. అప్పటి వరకు కనిపెడుతూ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరి చేతి కింద? అందరూ చెప్పాలా? దేవుని, అంటే యేసయ్య బలిష్టమైన చేతి కింద ఆయన ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు. కంగారు పడలేదు. స్తోత్రం చేద్దామా? గట్టిగా చెప్పండి అమ్మా. చాలా మంది కంగారు పడే రాలిపోయారు. దావీదు కుమారుడు సొలొమోను కంటే ముందు నేను రాజు అవ్వాలనుకున్నాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. చనిపోయాడు. అతను రాజు అవ్వాలనుకున్నంత మాత్రం రాజు అవ్వాల. కంగారు పడకుండా కనిపెట్టిన సొలొమోను రాజు అయ్యాడు. కంగారు పడకూడదండి మనం దేనికి. కార్యం జరగట్లేదని కంగారు పడకూడదండి. కార్యం జరగట్లేదని ఇబ్బంది పడకూడదండి. అది మనకు మంచిది కాదు. తగిన సమయమున దేవుడు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏం చేయాలట? దేన మనసుతో ఎదురు చూడాలి. పేతురు ఎదురు చూశాడా లేదా? చెప్పండి. ఎదురు చూడనంత కాలం, కంగారు పడినంత కాలం ఆయన జీవితంలో కార్యం జరగల. పారిపోతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని చేతి కింద కనిపెడతాం ప్రారంభం చేశాడో
ఆయన్ని పారిపోయేటట్టు చేస్తున్న పరిస్థితుల్ని పారిపోయేటట్టు చేసేవాడిగా దేవుడు చేశాడు. ఆయన ఎవరి కోసం అయితే భయపడి పారిపోవాలనుకున్నాడో అలాంటి వారే భయపడి పారిపోయేటట్లుగా చేశాడు. అలాంటి బలవంతుడిగా మారాడు. ఎప్పుడు? దేవుని బలిష్టమైన చేతి కింద దేన మనసుతో ఉన్నప్పుడు మనకు ఉందా దేన మనసు? కనిపెడుతున్నామా? కంగారు పడుతున్నామా? మన జీవితంలో కార్యం ఎందుకు జరగట్లేదు? అందుకనే దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మీరు గమనించండి, కంగారు పడిపోతున్నారు, చింతపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, కనిపెట్టట్లే. ఏం చేయట్లా అమ్మా? కనిపెట్టట్లా, ప్రార్థన చేయట్లా, ఇబ్బంది పడట్లా. మాకేంటి బాధలు, మాకేంటి కష్టాలు, మాకేంటి శ్రమలు అనుకుంటూ వేదన పడుతున్నారు, నిద్రపోవట్లేదు, జుట్టు పీక్కుంటున్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఇలా ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో కార్యం జరగట్లా. దేవుడు ఏం చేయమన్నాడు? ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుతో ఉండమంటే మనం ఏం చేస్తున్నాం? చింతపడుతున్నాం. ఏం చేస్తున్నాం? చింతపడుతున్నాం. అందుకని కింద వచ్చిన అంటాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పింది. దేవుడు ఏమంటాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. స్తోత్రం చెప్తారా? ఎలా ఉండాలా? వినపడతారా? నిబ్బరమైన బుద్ధితో ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీరు ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, చింతపడమాకండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరుగుదురా అని వెలుగుతూ తిరుగులాడుతున్నాడు. మన మనశ్శాంతిని దొంగిలిద్దామని, మన ఆత్మను దొంగిలిద్దామని, మన అభిషేకాన్ని దొంగిలిద్దామని, మన యొక్క ఆరోగ్యాన్ని దొంగిలిద్దామని, మన జీవితంలో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రశాంతతను దొంగిలిద్దామని సాతానుడు తిరుగుతూ ఉన్నాడండి. తిరుగుతున్న సాతానుడు బంధించబడాలంటే మనం ఎలా ఉండాలా? నిబ్బరంగా ఉండాలి. అయితే సామెత చెప్పినప్పుడు, ఒడ్లు వరతకపోతే నాకేంటి, గడ్డి గాలికి పోతే నాకేంటి, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇలా కనిపెట్టాలి మనం. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన అంటాడు కదా, ద్రాక్ష చెట్లు కాపు లేకపోయినా ఐ డోంట్ కేర్ అనండి. అన్నది చెప్పండి. ద్రాక్ష చెట్లు కాపు లేకపోయినా వినపడతలా? శాలలో పశువులు లేకపోయినా వినపడతలేదమ్మా. గమనించండి, నాకు వచ్చే రాబడి రాకపోయినా, నాకు ఆరోగ్యం లేకపోయినా, ఎందుకంటే ప్రభువు నన్ను ఒక రోజున హెచ్చిస్తాడు. ఇవన్నీ ఉండటాన్ని బట్టి కాదు, ఇవేమీ లేకపోయినా పర్లేదు, దేవుడు నాకున్నాడు, ప్రభు తన కార్యం చేస్తాడు. ఇదే విశ్వాసంతో ఉన్నాడండి ఆయన. కాబట్టి మనం కూడా ఇలాంటి బలమైన విశ్వాసంతో ఉండడానికి ఇష్టపడాలి. ఇలాంటి బలమైన విశ్వాసంతో మనం ఉండడానికి ఇష్టపడగలిగినప్పుడు మన జీవితంలో బలమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని చేతి కింద మనం ఎలా ఉండాలంటండి? ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుతో ఉండాలి. ఇంకెలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. ఆ తరువాత వ్రాయబడుతున్న మాటలు ఏంటంటే 10వ వచనంలో తన నిత్యమైన మహిమకు, 9వ వచనంలో లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. స్తోత్రం చెప్తామా? ఏం చేయాలంటండి? విశ్వాసమందు. ఇప్పుడు ఒకటేమో ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుతో ఉండాలా, రెండోది నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా, మూడోది మెలకువగా ఉండాలా, నాలుగోది అమ్మా విశ్వాసమందు స్థిరులై ఉండాలా, ఐదోది అపవాదిని మనం ఎదిరించాలా. అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలా. ఎలా ఎదిరించాలండి అంటే మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 7వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న మాటలు ఏంటి తెలుసండి? శత్రువా, నీవు నా మీద అతిశయపడొద్దు, నేను క్రింద పడినాను,
నేను లెగుస్తానన్నాడా? ఇక నా పని అయిపోయిందన్నాడా? నేను కింద పడ్డా లేస్తా, నేను అంధకారం ముందు ఉన్నాను, నా దేవుడు నన్ను లేపుతాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పొద్దా? హల్లెలూయా, హల్లెలూయా. నేను కింద పడిపోయినా తిరిగి లేస్తా, నా దేవుడు నన్ను లేపుతాడు అన్నాడు. అలాగే నేను చీకట్లో కూర్చున్నా, నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు అన్నాడు. నేను తప్పు చేశా, అయినా ఆ తప్పు నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు. నేను ఇప్పుడు శిక్షను అనుభవిస్తా, ఈ శిక్షా విధంతా నా మీద లేకుండా దేవుడు దీవిస్తాడు. ఆ రోజులు ఉన్నాయి, అప్పటి వరకు నేను కనిపెడతా. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు ఆయనలో ఏముంది? విశ్వాసం ఉందండి. ఏముంది? విశ్వాసములో స్థిరులై వారిని ఎదిరించాలి. దుష్టుని మనం ఏం చేయాలా? ఎదిరించాలి. అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటో తెలుసండి? అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరించడం అంటే అర్థం ఏమో తెలుసండి? మనం ధైర్యంగా నిలబడడమే. అపవాదిని ఎదిరించడం అంటే అర్థం ఏంటి? ఎవరిని బట్టి? దేవుడిని బట్టి మనం ధైర్యంగా ఉండడమే. నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో నిలబడటమే అపవాదిని ఎదిరించడం అంటే. అలాంటి విశ్వాసంతో ఉన్న వాడి దగ్గరికి దుష్టుడు రాలేడు. ఆ తర్వాత వచనంలో అంటాడు, తన నిత్యమైన మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. చప్పట్లు కొట్టకూడదా? చాలా హల్లెలూయా. బలిష్టమైన చేతి కింద ఉన్న తర్వాత దేవుడు తానే, ఏ దేవుడు? సర్వకృపానియగు దేవుడు, మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు. ఎవరిని పిలిచినా? మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. హల్లెలూయా. అలాగే పేతురు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు చదువుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను. ఎక్కడ? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసండి? మన జీవితంలో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే మరి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసయ్య మన కోసం నిత్యం బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఆయన. ఈ పరిపూర్ణమైన సత్యాన్ని గుర్తారు కదా. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మన సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమయ్యుండి విశ్వాసము విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆ తర్వాత వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందాం. కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలా చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలెను ఆలోచితము. స్తోత్రం చెప్తామా? ఆ దినం సమీపించుకోవద్దు అంటే మనం అడిగింది వచ్చే వరకు ఆయన సంధిలో మనం సమాజంగా కూడటం వినపడలేదండి. మనం సమాజంగా కూడటం మానకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందమ్మా, సెల్ ఫోన్కి ఎప్పుడు ఏం పెట్టాలా అమ్మా? ఛార్జింగ్ పెట్టాలి. రోజు పెట్టాలా? అప్పుడప్పుడు పెట్టాలా అమ్మా? రోజు పెట్టాలి. మనం వాడుకున్న దాని ప్రకారం పెట్టాలి. ఇప్పుడు అంటే దాని భావం ఏంటండి అంటే మన పిల్లలు ఉన్నారు, గేములు ఆడుకుంటారు. గేములు ఆడేవాడికి ఎంతసేపు వస్తుందయ్యా? ఒక గంట వస్తుందా? ఒక గంట వస్తుంది అంతే. వద్దాకు పబ్జి ఆడుతూ ఉన్నారని గంటే వచ్చింది. ఆ తర్వాత కాబట్టి అలాగే మనం లోకంలోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? లోకంలోకి వెళ్తున్నాం, పాపంలోకి వెళ్తున్నాం, పాపులను చూస్తున్నాం, పరిస్థితులను చూస్తున్నాం.
ఇలా చూసినప్పుడు మనలో ఉన్న ఛార్జింగ్ ఏమైపోద్ది? డిశ్చార్జ్ అయిపోద్ది. ఏమైపోద్ది? దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా? మందిరానికి వచ్చి ఛార్జింగ్ పెట్టాలి. ఎక్కడికి వచ్చి? మళ్ళా దేవుడితో మనం టచ్లోకి రావాలి. స్తోత్రం చెబుదామా? దేవుడిలో నుంచి టచ్ పోయినప్పుడు మనం లోకంలో తిరుగుతుంటాం, పాపులతో తిరుగుతుంటాం, అలా వాళ్ళతో స్నేహం వీళ్ళతో స్నేహం చేస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం, షికారు చేస్తుంటాం, పనికి వెళ్తుంటాం. ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయాం కాబట్టి మనలో ఉన్న కరెంట్ అంతా ఏమైపోద్ది? వినపడలేదండి. కరెంట్ అంతా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కాబట్టి కరెంట్ లేకపోతే ఫోన్ పని చేస్తుంటాం. అలాగే మన జీవితంలో కూడా దేవునితో టచ్ పోతే, దేవునితో కనెక్షన్ పోతే మనం కూడా ఏమీ చేయాలి. మనం ఏది చేయాలన్నా దేవుని శక్తి మనకు కావాలా? దేవుని శక్తి మనకు కావాలంటే దేవునితో మనం సహవాసం చేయాలా? ఆయన బలిష్టమైన చేతి కింద మనం దేన మనసు కలిగి ఉండాలా? కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుకోవటం మనం, అది కరోనా అయినా, పిడుగులైనా, తుఫానైనా, ఏదైనా దేవుని సన్నిధిలో నీకు రావకుండా మానటం పాపం. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా మా ప్రపంచాన్ని బాగు చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వాళ్ళం మనం. అయ్యా మా దేశాన్ని బాగు చేయండి, మా గ్రామాన్ని బాగు చేయండి, మా పట్టణాన్ని బాగు చేయండి, మా బంధువులను బాగు చేయండి అని మనం ప్రార్థన చేయాలి. గమనించండి, ప్రధానమంత్రి చేతులు ఎత్తేసాడు, ఇక దేవుడే చేయాలని. ఆ అన్నిటికి తెలిసింది ఏమని? ఈ బాధను తీసివేసేవాడు దేవుడేనని. ముఖ్యమంత్రులు ఏం చేశారు? చేతులు ఎత్తేశారు. అయ్యా మాకు కూడా వస్తుందయ్యా జబ్బు అంటున్నాడు ఇంకో ప్రధానమంత్రి. అంటే అందరూ చేతులు ఎత్తేశారు. అంటే ఎవరు చేయాలి ఈ కార్యం? దేవుడు కార్యం చేయాలంటే ఆయన కార్యం చేసే వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసిన మనం సమాజంగా కూడుకుంటూ ఆగిపోతుంది. మాటి మాటికి ఆయన పాదాల దగ్గరకు రావాలా, ఆయన కృపాసనం దగ్గరికి మనం రావాలి. అందుకని పేతురు ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, తగిన సమయమున దేవుడు మనల్ని హెచ్చించినట్టు. ఎప్పుడు? తగిన సమయమున దేవుడు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు. దేవుడు కార్యం చేసే వరకు ఆయన పాదాలు పట్టుకోవడం మనం మానకుండా ఆయన పాదాలు పట్టుకుంటూనే ఉంటాం. మనం ఈ లోకుల గురించి, ఆ లోక స్నేహం గురించి ఆలోచించకుండా ఎక్కువగా దేవుని సన్నిధానానికి వచ్చి మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, శోధన చెప్పుకుందాం. ఎప్పటి వరకు? ఆ దినము సమీపించుకోలేదు. ఎప్పుడు? ఆ దినము సమీపించుకోలేదు. ఇంకా విశ్వాసంలో స్థిరులమై మనం ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. చివరిగా ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం నుంచి రాయబడిన కొన్ని మాటలు చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఏం చేయాలా? కాగా నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి. ఎవరి యందు? అందరూ చెప్పండి. ఈ లోకంలో మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. ఆ వ్యాక్సిన్ వస్తుంది, ఈ వ్యాక్సిన్ వస్తుంది, ఏమీ రాదండి. ఏదొచ్చినా కొంతవరకేనండి. మన జీవితంలో మనం బలపరిచేవాడు, బాగు చేసేవాడు, దీవించేవాడు దేవుడేనండి. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు అని ఎరగండి. స్తోత్రం చెప్తారా? ఈ ఉపవాసం వ్యర్థంగా పోదు, మందిరానికి వచ్చిన విధానం వ్యర్థంగా పోదు, అలాగే మనం వాక్యం చదివింది వ్యర్థంగా పోదు, మనం ప్రార్థన చేసింది వ్యర్థంగా పోదు, మనం ఆరాధన చేసింది వ్యర్థంగా పోదు, మనం సువార్త ప్రకటించింది వ్యర్థంగా పోదు, మనం దేవుడు కల్పించిన కానుక వ్యర్థంగా చెప్పండి పోదు, దేవుని సేవకులు మన కోసం చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు, మన తల్లిదండ్రులు మన కోసం చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు, ఏది వ్యర్థంగా పోదు. అంటే ఈ లోకంలో దేవునికి వేరేది ఏదైనా వ్యర్థమైపోద్ది, కానీ దేవుని సన్నిధిలో చేసే ఏది మన జీవితంలో వ్యర్థం కాదు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనాల్లో అంటాడు కదా, ఏమంటాడు తెలుసండి? ఒరే బాబు, మీరు మీ జీవితంలో ఇబ్బందులు పడబాకండి, కష్టపడబాకండి,
మర్చిపోకండి, ఆయన నిత్యమైన దేవుడు. స్తోత్రం చెప్తారా? కాబట్టి ఆయన మీకు మీ జీవితంలో కార్యం చేయట్లేదంటే ఏదో పర్మనెంట్గా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎలాగా ఏదో పర్మనెంట్గా గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఆ గొప్ప కార్యం చేసే వరకు దేవుని సదులో మనం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. తరలో ఉంచి దాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని విన్న దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలోచించేవాడు కాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలోచించేవాడు కాడు. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ పి మెతుశాల, విశ్వాస ప్రార్థన మందిరం, గండిగుంట పోస్ట్, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా.